అప్పట్లో ఏమీ లేదు, మంత్రశక్తి. ఇలా కళ్ళు మూసుకుంటే కనబడేవాడు, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ స్థితి కావాలి అంటే మళ్ళీ మనం యోగం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అప్పుడు మీకు అన్నీ కలుగుతాయి, అన్నీ సిద్ధిస్తాయి. మీరే సిద్ధపురుషులవుతారు, మీరే శక్తి స్వరూపులవుతారు, మీరే ఆ అపర సూర్య తేజస్సు మీకు వస్తుంది. చెయ్యండి ప్రాక్టీసు, తప్పకుండా అందరూ ధన్యత నొందండి. సర్వము మీకు సంపూర్ణంగా విదితమవుతుంది. ప్రతిదీ ఆకలి తప్పులు కూడా ఏముండవమ్మా. ఏదో ఆకలి, ఏ పని లేకపోతే ఆకలి ఎక్కువ అంటారు. మీకు ఓ పనిలో పడినప్పుడు ఉండులే అమ్మా, తర్వాత తింటా. ఏదైనా సినిమా సీరియస్గా చూస్తున్నా, టీవీలలో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా పెద్దవాళ్ళు వచ్చినా ఈ తిండి మీద బోదు ముందు వాళ్ళకి ఏం కావాలో పాపం ఊరు నుంచి వచ్చారు అంటే ఏ విధంగా మన మైండ్ కంట్రోల్ చేయగలుగుతుందో అలాగే శక్తి కూడా సంపాదించినప్పుడు ఆకలి దప్పుకలు ఉండవు, ఆకలి వేయదు.